2024 సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తా ఉంది. అభ్యర్థులంతా కూడా ఒకటే టెన్షన్ పడతా ఉన్నారు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియా వేదికగా అనేక మంది అనలిస్టులు ఒపీనియన్ పోల్స్‌పై రకరకాల వీడియోలు చేస్తా ఉంటారు. అయితే దీనికి సంబంధించి అభ్యర్థుల టెన్షన్ ఎలా ఉన్నప్పటికీ, పార్టీల ప్రణాళికలు అన్నప్పటికీ అయేమీ తమకు పట్టనట్టుగానే వ్యవహరిస్తా ఉంటారు. అయితే ఇటీవల నేను కలిసినటువంటి ఒక ఎన్ఆర్ఐ మనతో ఉన్నారు ప్రస్తుతం ఆయన రామ్ వాకడ్ గారు. ఆయన ఒక డిఫరెంట్ అనాలిసిస్ చెప్తా ఉన్నారు. ఆ అనాలిసిస్ ఆయన ఎలా చేశారు? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వస్తా ఉన్నాయి ఈ ఎన్నికలకి. గత ఎన్నికల్లో 3 పార్టీలు విడివిడిగా పోటీ చేసినాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది కూడా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్కారం ఏంటి అండి. సార్ మీ ఒపీనియన్ పోల్ సర్వే ఒకటి చేసినట్టుగా మీరు గతంలో కూడా చెప్పుకున్నారు. ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? పార్టీకి ఏ విధమైన పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో? నా పేరు రామ్ వాకాడ్ అండి. నేను ఎన్ఆర్ఐని. ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చాను. వచ్చి రాగానే స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వచ్చాను. ఇక్కడ ఎలక్షన్స్ స్టార్ట్ అయినవి. సో, వీటిని చూస్తుంటే చాలామంది చాలా విధాలుగా చెప్తున్నారు. ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 మంత్స్‌కి ఏదో ఒక అనాలిసిస్, ఏదో ఒక సర్వే వస్తుంది. గవర్నమెంట్ వ్యతిరేకంగా కొంతమంది, అపోజిషన్ పార్టీకి ప్రోగా కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఎలక్షన్ డేట్ రాకుండా, ఎవరు కంటెస్ట్ చేయకుండా, ఓటు వేయకుండా అసలు ఎలా వేయగలుగుతారు? ఎలా అనాలిసిస్ చేయగలుగుతారన్న ఆలోచనతో నేను ఒక డిఫరెంట్ అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్‌ని మీరు బోర్డుపై ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక విధంగా చూడండి. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, ఈ సర్వేలతో సంబంధం లేకుండా నా ఒపీనియను వైఎస్ఆర్ గవర్నమెంటే నెక్స్ట్ టైం కూడా గవర్నమెంట్ ఫార్మ్ చేస్తదని ప్రగాఢమైన విశ్వాసం ఉంది. దాన్ని నా అయితే నా ఒక అనాలిసిస్ విషయం దాదాపుగా సర్వేలన్నీ కూడా నేషనల్ మీడియా కావచ్చు, లేతే స్థానికంగా ఉన్న మన శాటిలైట్ ఛానెల్స్ కావచ్చు, కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు కూడా, వాళ్ళంతా కూడా చెప్పేదేంటంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఈసారి ప్రభుత్వానికి స్థాపించే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. కానీ జనం మాట జనం ఏ విధమైన నిర్ణయం ప్రకటిస్తారనేది ఫైనల్‌గా రిజల్ట్ డేనే తెలుస్తుంది. అయితే ఇవన్నీ మనం అప్పటి వరకు మాట్లాడుకునే విషయాల్లో మీరు అనాలిసిస్ చేసిందేంటి? అంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం స్థాపించడానికి కావాల్సినన్ని ఎమ్మెల్యే సీట్లు సాధించే అవకాశం ఉందంటారా? మీ మీ లెక్క ఏంటి అసలు? మీరేంటి అనాలిసిస్ చేసింది? అది ఆ అనాలిసిస్‌నే నేను కొంచెం బోర్డుపై వివరించదలుచుకున్నాను. మీరు మీరు ఆ తర్వాత మీ డౌట్స్, క్వెషన్స్ నన్ను అడగొచ్చు. ఓకే. సో, మనం ఈ ఎలక్షన్‌కి స్టార్ట్ అయ్యే ముందు 2019 ఎలక్షన్స్‌లో ఎన్ని సీట్లు ఎలా వచ్చినియి, ఆ ఎలక్షన్స్‌తో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్‌కి కంపేర్ చేసుకొని హ్మ్. చేయాలి. దాన్ని నేను పర్సెంటేజ్ వైజు, క్యాస్ట్ వైజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ముందుగా 2019 ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే, వైఎస్ఆర్‌కి 50.5% ఆఫ్ ఓట్ బ్యాంక్‌తో 151 సీట్స్ వచ్చినాయి. తెలుగుదేశం పార్టీకి 39.5%తో 23 సీట్సు, జనసేన పార్టీకి 5.5%తో ఒక సీటు, బీజేపీకి 0, కాంగ్రెస్ 0. మొత్తం మీద 175 ఇలా సీట్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో క్యాస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంటది. సో, ఆ క్యాస్ట్‌ని కూడా క్యాస్ట్ వైజ్ ఈ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ ఎలా వచ్చినవి, తదనుగుణంగా మనకి ఈ గవర్నమెంట్ ఇన్ని సీట్స్ వచ్చి ఎలా ఫార్మ్ చేసిందనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ముందు. క్యాస్ట్ వైజ్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఓటు 21%. అంటే జనరల్ ప్లస్ అందులో కొంతమంది మీరు ఈ క్యాస్ట్ వైజ్ ఓట్ ఏ షేర్ ఎలా తీసుకున్నారు? ఏ ప్రామాణికంగా తీసుకున్నారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఉన్నదిది. హ్మ్. ఆల్రెడీ మనకి అవైలబుల్ డేటా ఉంది. ఆ డేటాను బట్టినే ఈ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చింది. ఎగ్జిస్టింగ్ రిజల్ట్స్, ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ ఉన్నది మన దగ్గర. ఓకే. సో, అనాలిసిస్‌లోనే ఉన్నది. కాపు ఓట్ బ్యాంక్ 21%, ఇన్క్లూడింగ్ సమ్ ఏరియాస్‌లో కొంతమంది కాపులు బీసీస్ ఉన్నారు. స్టిల్ 21% టోటల్ ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళలో లాస్ట్ టైము వైఎస్ఆర్‌కి 9% ఓటింగ్ చేశారు. తెలుగుదేశం పార్టీకి 7%, జనసేన పార్టీకి 3.5%, అదర్స్ 1.5% ఓట్ చేశారు. హ్మ్. అలాగే కమ్మాస్‌కి వచ్చేటప్పటికి టోటల్ 5% ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి. వాళ్ళు 0.5% వైఎస్ఆర్‌కి చేశారు. ఎందుచేతంటే వాళ్ళు కూడా, కమ్మాస్ కూడా కొంతమంది ఇక్కడ కంటెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి 0.5%, 1 or 2 సీట్స్‌లో చేశారు. తెలుగుదేశం పార్టీకి 4.5% మ్యాక్సిమమ్. ఇంకా మిగిలిన అదర్ పార్టీకి ఏదో 0.1 నెగ్లిజిబుల్ అవి. రెడ్డీస్ అయితే మాత్రం 6.5% ఉన్నారు స్టేట్‌లో. వాళ్ళలో 5.5% వైఎస్ఆర్‌కి, 0.5% తెలుగుదేశం పార్టీకి, 0.5 జనసేన పార్టీకి చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ టోటల్ 25% ఉంటే, ఆ 25% ఓవరాల్‌గా టోటల్‌గా గుత్తగా 20% వైఎస్ఆర్ పార్టీకి, 3.5%
తెలుగుదేశం పార్టీకి 0.55, జనసేన పార్టీకి, అదర్స్ కాంగ్రెస్ బీజేపీ అన్ని కలిపి 1% వేశారు. సో ఇవన్నీ పోను బీసీస్ అదర్ దాన్ కాపు బీసీస్ తప్పించి అదర్ బీసీస్ 35% ఉన్నారు. ఆ 35%లో తక్కువ పర్సెంటేజ్ వైఎస్ఆర్కి 11%, టీడీపీకి 22%, జనసేన పార్టీ 0.5%, అదర్ పార్టీస్కి 1.5%. అలాగే అదర్ ఫార్వర్డ్ క్యాస్టులు బ్రాహ్మిన్స్ 3%, వైశ్యాస్ 2.5%, వెలమాస్ 1.5%, రాజుస్ 1.5%. ఈ 7.5%లో వైఎస్ఆర్కి 4.5%, తెలుగుదేశం పార్టీకి 2%, 0.5 జనసేన, 0 అదర్స్కి వేశారు. సో ఇలా టోటల్ వేయబట్టే ఈ క్యాస్ట్ ఈ ఈక్వేషన్స్లో బీసీస్లో తక్కువగా బీసీలు వైఎస్ఆర్ తక్కువ వేశారని, తెలుగుదేశానికి 20%, 22% ఎక్కువ వేశారు. ఇలా వెయ్యబట్టే వీళ్ళకి 50.5%తో వైఎస్ఆర్ 151 సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే మీరు చెప్తున్న లెక్క ప్రకారం కాపులు, ఎస్సీ, ఎస్టీలు లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. వైఎస్ఆర్ వచ్చి రెడ్డిస్ ఎలా ఇది రెడ్డిస్ 100%. ఎందుకంటే ఇది 90% స్ట్రిక్ట్లీ స్పీకింగ్ మనం ఏమంటామంటే వైఎస్ఆర్ పార్టీ అంటే రెడ్డి పార్టీ, టీడీపీ అంటే కమ్మ పార్టీ అని అందరూ అనుకునేది. ఇందులో చెప్పిన లెక్క ప్రకారం ఆ ఓట్స్ కూడా వాళ్ళకి కమ్మ ఓట్లు, రెడ్డి ఓట్లు పోను. లాస్ట్ టైం ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ ఓట్స్ 20%, ఇంత 25% వేస్తేనే ఇక్కడ 50.50% వచ్చింది. బట్ ఈ టీడీపీకి 22% సపోర్ట్ చేశారు. 22% సపోర్ట్ చేయకపోతే ఈ 39% కూడా వచ్చిండేవి కావు అప్పట్లో. లేకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చేసి ఉండేవి. సో ఈ విధంగా పర్సంటేజ్ ఈక్వల్ అయిందనమాట. సో జనసేన పార్టీకి 3.5 వేశారు. వీళ్ళని కాపు 21 ఉన్న జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారు వేసింది 3.5. 21 పైన కాపు. ఇప్పుడు అందరూ చెప్పుకునేదని పవన్ కళ్యాణ్ కాపు పార్టీ అంటాడు. ఆయన ఎప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే ఆయన తక్కువ పర్సంటేజ్ పడింది. సో మిగిలిన క్యాస్ట్లు ఏమో 0.5, 5.5 పడింది. సో ఈ విధంగా ఫామ్ చేసింది కాబట్టి 151 సీట్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ జనరల్గా ఏమంటున్నారు, ఈ 5 సంవత్సరాల పాలనని చూసుకుని ఈ మన ఎగ్జిస్టింగ్ గవర్నమెంటు, అపోజిషన్ గవర్నమెంటు వాళ్ళకున్న మెరిట్స్ డిమెరిట్స్ ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను అసలు రేపు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను క్లియర్ కట్గా పర్సంటేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ రిజల్ట్స్ ఏంటి, 2019లో వైఎస్ఆర్కి 50.5 వచ్చింది. ఇప్పుడు 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలవడం వల్ల వచ్చిన పర్సంటేజ్ ఏంటి, 46%, 39.5, 5.5, 1%. అంటే స్టిల్ 4.5% తక్కువ ఉంది. అంటే స్టిల్ అప్పర్ హ్యాండ్. ఈ పాయింట్ వైజ్ స్టిల్ అప్పర్ హ్యాండ్. సెకండ్ పాయింట్కి వచ్చేటప్పుడు ఏంటంటే, ఏ ప్రభుత్వానికైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత నార్మల్గా ఎలా ఉంటుందంటే 2 to 5% ఉంటుంది. మ్యాక్సిమం 5 లేదా 6 అంతే, 1% అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే అది కూడా ఎప్పుడు ఉంటుంది అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఏదో అనుకోని సంఘటనలు జరిగిపోవడం, అరాచకాలు, ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్, సోషల్ అన్రెస్ట్, ఫిజికల్ హ్యూమిలియేషను, ఇండివిజువల్ లా అండ్ ఆర్డర్ తప్పడం, ఇలాంటి వచ్చింది. కానీ ప్రాపగాండా తప్ప నాకు తెలిసి నేను చూస్తుంటే, బయట నుంచి చూస్తుంటే అంతగా ఏమీ గవర్నమెంట్లో అంత కనిపించట్లేదు. కాబట్టి నాకు తెలిసి యాంటీ ఇన్కంబెన్సీ 2 to 3% మధ్యలోనే ఉంటుంది. అంటే ఏంటి, 48% తగ్గేది ఎంత, ఆ విధంగా చూసుకుంటే 50.5% తగ్గేది ఎంత, 3% తగ్గుతుంది. అంటే ఏంటి, ఈ గవర్నమెంట్ ఫార్మేషన్కి టఫ్ ఫైట్లో అక్కడికి వస్తుంది. సో ఇది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ ఏం చేయాలి, అయితే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటే, ఈ దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ చూస్తే ఎంప్లాయీస్ ఎగ్నిస్ట్గా ఉన్నారు. ఎందుకు ఎగ్నిస్ట్గా ఉన్నారంటే, వాళ్ళకి శాలరీస్ ఇన్ టైంలో ఇవ్వలేదని. ఫ్యాక్టర్స్ ఏమైనప్పటికీ గవర్నమెంట్ అన్నది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎంప్లాయీకి ఎవరు ఫస్ట్ తారీఖు ఇవ్వగలగాలి. వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, అదొక యాంటీ. బోనస్లు లేవని, ఇలాగ ఇనిషియల్గా కొంచెం ఎగ్నిస్ట్ ఉన్నది ఎంప్లాయీస్కి. సో స్టిల్ చివరికి వచ్చాడుగా ఏదో ఫుల్ఫిల్ చేయగలిగారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, దాని ఎఫెక్ట్ 30% ఫేవర్గా వైఎస్ఆర్కి, అపోజిషన్ పార్టీ ఎన్డీఏకి 70% ఫేవర్గానే ఎంప్లాయీస్ ఉంటారు. అయితే ఆ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో అప్రాక్సిమేట్లీ 8 lakhs ఉన్నారు. ఆ 8 lakhsలో 30% చూసుకుంటే 2.4, ఒక నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 9.6 lakhs వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అదే ఎన్డీఏ వచ్చే 70% ఉంటే 5.6%, 70% అయితే ఇంటూ నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఒక 22 లక్షల మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కానీ దిస్ ఈజ్ నాట్ ద మేజర్ ఫ్యాక్టర్. ఎందుచేతంటే మనకి ఓటు 4,08,00,000 ఉన్నారు. అందులో మనకి 70% వేసినా 3 crores ఆల్మోస్ట్ వేస్తారు. సో ఇది ఈ 30% ఇస్ నెగ్లిజిబుల్. ఊహించిన ఎంప్లాయీస్ అపోజిషన్ చేస్తే ఎంప్లాయీస్ చెబితే ఏం మారిపోవు. అందుచేతనే నాకు తెలిసి ఈ గవర్నమెంట్లో వీళ్ళు యాంటీ చేసినప్పటికీ వాలంటీరు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఒక 4 లక్షలకి
చేసి దీన్ని కవర్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. సో, ఈ 2 ఫ్యాక్టర్‌లో చూసుకుంటే వాలంటీర్‌లేమో ఇటు 70% సపోర్ట్ చేస్తే, ఎంప్లాయీస్ ఏమో అటు 70% చేశారు. బట్ ఈ 70% ఎంతమందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు? హ్మ్. ఒక మనిషి ఒక వాలంటీర్ 100 మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. 50 ఇక్కడ ఒక పర్సెంట్ ఎంప్లాయీ నలుగురిని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. హ్మ్. అవును సార్. సో, ఆ విధంగా ఇక్కడ వాలంటీర్‌లు ఒక విధంగా చూస్తే 2.1 క్రోర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ వీళ్ళకిక్కడ. మన మెరిట్స్, డీమెరిట్స్ చూసుకున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీలో ఎలా ఎఫెక్ట్ అవుతుందనేది చూసుకున్నప్పుడు ఇది ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ. ప్రో గవర్నమెంట్‌గానే ఫేవర్‌గా ఉంది. ఇది నెగ్లిజిబుల్ అయిపోయింది. ఇది మీ 9,00,000. మీ మాటకి మధ్యలో వచ్చాను నేను. హుహు. అయితే హ్మ్. 2019లో ప్రభుత్వం స్థాపించిన 7, 8 నెలలకే చాలా విపత్తు, ప్రపంచం ఎదుర్కొన్నటువంటి విపత్తు కరోనా వచ్చింది. యెస్. 2 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ! ప్రజలు. ప్రతి డబ్బున్నవాళ్ళు, లేనివాళ్ళు అంటే తారతమ్యం లేకుండా అందరూ ఇబ్బంది పడ్డారు. హుహు. ఆ సమయంలో కూడా హుహు. టెన్షన్‌గా టైమ్ టు టైమ్ వెల్‌ఫేర్ స్కీమ్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించింది. ఆ తర్వాత ఏదైతే ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిందో, ఈ వ్యవస్థ ద్వారా ప్రతీది కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి చేర్చేలాగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పని అయితే ప్రయత్నం అయితే జరిగింది. అయితే మీరు చెప్తున్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ గుర్తుండవంటారా? ప్రజలకు గుర్తుండవంటారా? అంటే నార్మల్‌గా ఏంటంటే నెగెటివ్‌ని తీసుకుంటారు తప్ప పాజిటివ్‌ని తక్కువగా తీసుకుంటారు. ఇవి గాని చివరికొచ్చేటప్పటికి ఓటు వేసే రోజొచ్చేటప్పటికి హ్మ్. దీని ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువుంటది. అసలు ఇంకో విషయం ఏంటంటే నేను దేశంలో చూసాను. అమెరికాలో గాని వేరే దేశాల్లో హ్మ్. ఈ కరోనా వచ్చిన టైంలో ఈవెన్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో జగనే పర్ఫెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేయగలిగాడు అనే నేముంది. కానీ ఆయన ప్రాపగాండా అంతగా లేదనిపించింది అంతే. హ్మ్. అంటే ఇది నేనేమి జగన్ ప్రో అని వేరే పని కాదు గానీ నా పత్రికలు, న్యూస్‌లు చూస్తుంటే నాకు అలా అనిపించింది. హ్మ్. సో, ఆ విధంగా చూసినా కూడా హ్మ్. ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ ఎఫెక్టు 2,00,00,000 మందిని ఫేవర్‌గా నేరుగా వైఎస్ఆర్‌కే ఫేవర్‌గా కనిపిస్తుంది. హ్మ్. ఈ 2 ఫ్యాక్టర్‌లో కూడా వైఎస్ఆర్ ఎంప్లాయీస్ సెల్ఫేనే. ఇక్కడ అవును. కరోనా విషయంలో కూడా నా ఫేవర్‌గానే కనిపిస్తుంది. సో, ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్‌కొచ్చే వరకు ఏమవుతదంటే హ్మ్. నార్మల్‌గా ఫార్వర్డ్ క్యాస్ట్, బ్యాక్వర్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్ విడదీసుకున్నప్పుడు అవును. హ్మ్, మనది నాన్ డెవలప్డ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ కాబట్టి అప్పుడు డెవలపింగ్. ఏమైందంటే కంపల్సరీ ముందు తిండి గుడ్డ పెట్టాలి కాబట్టి డెవలప్మెంట్ చేసేస్తే హ్మ్. డెవలప్మెంట్ చేస్తే వీళ్ళకి లేకపోతే అది కాదని ఇనీషియల్‌గా ఏంటంటే హ్మ్. కంపల్సరీ హ్మ్. కంపల్సరీ ముందు అవి వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి. అది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ డెవలప్మెంట్. హ్మ్. మేబీ 2 ఒకసారి చేయలేకపోవడం. కొంతమంది అంటారు అది చేయాలి, ఇది చేయాలని. అవ్వా కావాలంటే బొవ్వ కావాలన్నంత క్వెషన్ ఉంటది కదా! అవునండి. ఆ విధంగా ముందు అతను వెల్ఫేర్ స్కీమ్ చేశాడని. సో, వెల్ఫేర్ స్కీమ్ అందుకున్న 90% ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా ఒకసారి ఓటేస్తే మళ్ళీ రెండోసారి ఓటేస్తారు. హ్మ్. ఇది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం అనమాట. అందులో ఏమున్నది ఎవరు మీడియాలో చెప్పినా, ఎవరు డిబేట్లు పెట్టినా, ఎవరు అనాలిసిస్ చెప్పినా హ్మ్. జరిగేదది. సో, మూడోదానికి ఫార్మర్స్ వచ్చే వరకు ఏంటంటే, ఫార్మర్స్‌కి కొన్ని ఇనీషియల్‌గా వాళ్ళకి సఫిషియెంట్ మనీని ట్రాన్స్‌ఫర్ చేయలేకపోవడం వల్ల, ఇనీషియల్‌గా ఇన్ టైమ్‌లో ఇవ్వలేకపోవడం వల్ల యాంటీ, యాంటీ ఉన్నది. స్టిల్ అది కొంచెం కంటిన్యూ అవుతుంది. నా ఉద్దేశం అయితే అది 40% ఎగనెస్ట్‌గా ఫేవర్‌గా ఉంటే, కొంచెం 60% అపోజిషన్ పార్టీ మార్చాలనే ఉద్దేశం కనిపిస్తుంది. ఇక డెవలప్‌మెంట్ వరకు వచ్చేటప్పటికి అది మనం ఎంత చెప్పుకున్నా నేనేదో ఆర్గ్యూ చేసినా చేయలేదంటే చేయలేదు కొంత. హ్మ్. రిలేటివ్‌గా. అలా అంటే పాతోళ్ళు చేశారా అంటారా? ఈ పాతోళ్ళు చేయలేదు కాబట్టే కొత్త గవర్నమెంట్ హ్మ్. మేబీ ఈయనేంటి 2 చేయలేక నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే చేద్దాం అనుకున్నాడు. ఇయన్నీ మనకు తెలవదు. అవును. బట్ స్టిల్ దిస్ ఈస్ నాట్ ద మేజర్ ఎఫెక్ట్. హ్మ్. నా ఉద్దేశం అయితే మేజర్ ఎఫెక్ట్. ఓకే. ఇకపోతే ఇంకొక దానికేంటంటే ఎన్ని సర్వేలు చేసినా చివరకొచ్చేటప్పటికేంటంటే ఓటు 13వ తారీఖు మే 13వ తారీఖున ఓటు వేసేటప్పుడు వా ప్రతి ఓటరు ఏం ఆలోచిస్తాడంటే నేను ఒకసారి ఓటు వేశాను. హ్మ్. ఈ ఓటు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్‌కే ఎయ్యాలా లేదా? ఎయ్యకూడదంటే అపోజిషన్‌లో నాకు రీజన్ కనిపించాలి హ్మ్. అని ఆలోచిస్తాడు. హ్మ్. నార్మల్‌గా ఎలాగుంటదంటే ఇండియన్ సిస్టమ్ ఎలాగుంటదంటే హ్మ్. అంత లిటరసీ ఉన్న కంట్రీ కాదు గాబట్టి హ్మ్. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఒకసారి ఏంటంటే ఆ స్కీమ్‌లు ఇస్తున్నారు మనం చేసుకుందాం. 4 టర్మ్స్ ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్ వరకు ఏ పార్టీనైనా భరిస్తారు ప్రజలు. ఓకే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈవెన్ ఫారిన్ కంట్రీస్‌లో కూడా అమెరికా, యూరోప్‌లో కూడా ఏం చేస్తారు అట్‌లీస్ట్ 2 టర్మ్స్ ఏమి చేయకపోయినా కూడా భరిస్తారండి. అవునండి. 8 ఇయర్స్, 10 ఇయర్స్ భరిస్తారు. ఒకసారి ఇస్తున్నారు, రెండోసారి ఇస్తారు. ఎప్పుడు ఓటు వేయరంటే ఫస్ట్ టైమ్ వేసిందా, సెకండ్ టైము నేను చెప్పాను కదా! సోషల్ అన్రెస్ట్ అనుకోని సంఘటనలు, విపత్తులు హ్మ్. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే యాంటీయింగ్ అని టూ మచ్ అయినప్పుడు మాత్రమే చేంజ్ అవుతారు. అదే ఒకటి సార్. ఇప్పుడు 2019 రిజల్ట్స్ చూసాం మనం. హుహు. ఇప్పుడున్న పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి చాలా చక్కగా వివరించారు మీరు. హ్మ్. అయితే ఓటరు
నాడి ఎలా ఉండబోతుంది? మే 13 తారీఖున ఎటువంటి ఓటింగ్ జరుగుద్ది? రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందనేది ఎలా చెప్తారు? ఓకే. ఇప్పుడు స్పెషల్‌గా ఇప్పుడు ప్రతి సర్వే కరెక్టు నేను చేశానంటే ప్రతిసారి గవర్నమెంట్ ప్రతిసారి సర్వే చెప్పినట్టుగానే వచ్చేస్తది. అవునండి. మనమేమి భగవంతులు కాదు, ఎవరు ఇది అతీతులు కాదు. ఓటర్ మైండ్ సెట్ ఆ రోజు డిపెండ్ అయ్యింది. అవునండి. నాకు తెలిసినంత వరకు ఈ గతం చూస్తే ఓటర్ మైండ్ సెట్ నేను చెప్పాను కదా! ఆ రోజు ఓటర్ ఏమనుకుంటాడంటే, ఇప్పుడు నేను లాస్ట్ టైమ్ ఒక ఓటేసాను. అంటే అతను 50% ఓటేసేసారు ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ అని. హ్మ్. అది వెనక్కి వెయ్యాలంటే అపోజిషన్‌కి వెనక్కి స్ట్రెంగ్త్ ఉండాలి. ఇక్కడ నాకు అంతగా ఏం ఆయనకే కనిపిస్తుంది. దాన్ని ఇక్కడ మీకు ప్రూవ్ చేస్తాను. చూపెడతాను చూడండి. ఓకే. దాన్ని క్యాస్ట్ వైజ్ కూడా ఓట్ ట్రాన్స్‌ఫర్ ఎలాగవుతది హ్మ్. అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గతంలో కాపుస్ ఏం చేశారు? 9% వైఎస్ఆర్‌కేస్తే ఎన్‌డీఏకి తెలుగుదేశం పార్టీకి 7%, జనసేనకి 3.5%, 10.5% ఏశారు. హ్మ్. ఇప్పుడేంటంటే, అరే! వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోతాడేమో, పోనీ సీఎం చేద్దాం. మనం అంతా చేస్తే రెడ్లు పాలించారు, వీళ్ళు పాలించారు, మేము కూడా పాలించాలని అనుకున్న కొంతమంది ఏం చేస్తారంటే, పవన్ కళ్యాణ్‌కి ఏద్దాం అనుకుంటారు. మళ్ళీ ఒక వంద వచ్చాడికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతాడు. ఈయన చంద్రబాబు నాయుడు ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉండిపోతాడు. ఇప్పుడు ఓవరాల్‌గా ఏంటంటే, ఈ 9% మాత్రం ట్రాన్స్‌ఫర్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. హ్మ్. అందులో నాకు తెలిసి 3% ట్రాన్స్‌ఫర్ అవుతది. సో, కాపుల నుంచి కొంత ఓటు బ్యాంకు లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ నుంచి తగ్గుతది. అవునండి. యాంటీ ఇన్కంబెన్సీ అనొచ్చో, లేపోతే రెండు పార్టీలు కలవడం సపోర్ట్ ఇవ్వాలనుకోవచ్చో, రకరకాల రీజన్స్ ఇవ్వచ్చు. అది ఓటు చీలనివ్వను, ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓటు చీలనివ్వని పవన్ కళ్యాణ్ గారు అంటారు. అవును. సాధ్యపడే అవకాశం లేదంటారా? అవుతది. అదే కొంచెం ఉంటది. హ్మ్. లేకపోతే పూర్తిగా అలా మారిపోయే పళమైతే 21%తో ప్రతిసారి కాపే సీఎం అయ్యి ఉండేవాడు. అవును. అంతే కదా! సో, అంచేత మేజర్ ఎఫెక్ట్ ఉండదు. ఇది 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అంతకు మించి ఉండదు. హ్మ్. మొత్తంగా 21% ఖచ్చితంగా కాదు. సో, స్టిల్ 13.5% ఇస్తాను. మేబీ అంటే కాపు 15% అవ్వచ్చు. సామాజిక వర్గంలో లీడింగ్ లీడింగ్ మాత్రం ఎడ్జిటే ఉంటది. సో, అది చూపెట్టాను కదా! 13% మేజర్ ఎఫెక్టే ఇది. ఓకే సార్. సో, ఇక్కడ ఈ ట్రాన్స్‌ఫర్ ఉంది. హ్మ్. ఇక కమ్మాసు, రెడ్డీసు, ఎస్సీ, ఎస్టీస్‌కి మాత్రం ఏ విధమైన ట్రాన్స్‌ఫర్ ఉండదు నా ఉద్దేశంలో అయితే. మేబీ ఎస్సీ, ఎస్టీస్‌లో మాత్రం 0.5, 1% చేంజ్ ఉంటది. మామూలుగా మైండ్ సెట్ మార్పుల వల్ల తప్ప హ్మ్. పథకాలు వీళ్ళందరూ తీసుకున్నారు. ఫలితాలు పొందారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకే ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేంజ్ ఉండదు. ఓన్లీ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ టైమ్ బీసీసీ అంటే ఇదంతా మిగిలిన క్యాస్ట్‌లన్నీ సాచురేట్ అయిపోయి ఉన్నాయి ఆయనకి. హ్మ్. ఓన్లీ దిస్ ఏంటంటే దీన్నే ఫుల్‌ఫిల్ చేయాలి ఈయన. దీంట్లోనే గ్యాప్ కనిపిస్తుంది ఎవరికి? మన వైఎస్ఆర్‌కి. వైఎస్ఆర్. ఆ ఉద్దేశంతోటే నాకు తెలిసి ఆయన ఏమనుకున్నాడంటే సరే వీళ్ళందరూ ఎలాగూ మార్చరు. ఫస్ట్ మనం మనం ఏమి చేసినా, ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా, ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ చేయకపోయినా నాకు తెలిసి పెద్ద చేంజ్ ఉండదు. ఈ కాపులు కొంచెం తగ్గుతారు. కానీ బీసీలోనే మన బీసీ గ్యాప్. ఓటింగ్ పెరుగుతుంది. బీసీ కూడా పెంచుకోవాలి. హ్మ్. పెంచడానికి అవకాశం ఉంది. వీటిలో పెంచడానికి అవకాశాలు లేవు. హ్మ్. ఈ 11% తక్కువ పడింది. ఆ 11%ని మనం ఇంకొక 5%, 10%, 15% మీరన్న దానికి లాజికల్‌గా నేను ఒకటి చెప్తాను. హుహు. సీట్స్ ప్రకటించినప్పుడు ఆ! ఎప్పుడూ లేదు. ఏ హ్మ్. పార్టీ హ్మ్. రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన పార్టీ అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ హుహు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ గాని, ఎమ్మెల్యే సీట్స్ గాని 48 సీట్లు ఇచ్చారంట. అదే. ఏకంగా. నేను చెప్పేదదే. నేను అంటే మీరు ఇది ఫిక్స్ అవ్వచ్చు నాకు నేను తెలిసినట్టు. నేను అది కూడా క్లియర్‌గా మీకు చెప్తాను నేను. అవును ఈ సార్. 10 రోజుల్లోని లేకపోతే లాస్ట్ మంత్ నుంచి చాప కింద నీరులా వాళ్ళ మెంటాలిటీ ఎలా చేంజ్ అవుతదో హ్మ్. ట్రాన్స్‌ఫర్ అయిన దాన్ని బట్టి ఉంటది. అవును సార్. అయితే ఇక్కడ ఏం జరిగింది? రాజ్యసభ 4 రాజ్యసభలు ఇచ్చారు బీసీస్‌కి. అవును. ఎప్పుడు బీసీ చరిత్రలో ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు. 6 లోక్‌సభ ఉన్నారు. 10 మంది ఉన్నారు. హ్మ్. ఇప్పుడు కొత్తగా కంటెస్ట్ చేసి వాళ్ళకి కూడా హ్మ్. 100 ఫుల్‌ఫిల్ చేసాడు ఆయన ఎమ్మెల్సీలు బీసీలు. కూడా ఉన్నారు. ఎమ్మెల్సీలందరిని ఫుల్‌ఫిల్ చేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఫస్ట్ 2½ ఇయర్స్ నార్మల్‌గా చేసి సెకండ్ 2½ ఇయర్స్‌లో వాళ్ళందరిని తీసేసి 33 మంది ఉన్న మంత్రుల్లో 18 మంది మంత్రుల్ని బీసీలని చేసి హ్మ్. వీళ్ళందరిని నాది దళిత బీసీ గవర్నమెంట్ అనిపించుకోవాలి. అదే నా ఎస్టీ, నా బీసీ, నా అని మైనారిటీ అంటారు. అనిపించుకోవాలి. సో, ఇందులో గ్యాప్ ఉంది కాబట్టి, ఆ గ్యాప్‌ని మనం ఎలా ఫుల్‌ఫిల్ చేయాలనే ఉద్దేశంతోటి చేసినట్టు కనిపిస్తుంది. మేబీ అది సక్సెస్ అవ్వచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు కూడా హ్మ్, తనదిగా తీసుకుంటారు. నిజంగా ఇంతమంది ఇచ్చేటప్పుడు మన కోసం చేస్తున్నాడు కదా! అని హ్మ్. నార్మల్‌గా తీసుకుంటారు. అందుకే కదా ఈ మంత్రులు కాస్ట్ వైజ్ చేసేది. హ్మ్. సో, అది గనక మేజర్ ట్రాన్స్‌ఫర్ అయితే గనక ఇగో ఇది ఇక్కడ 5% పోనీ 3-4% యాంటీ ఇన్కంబెన్సీ ఫార్వర్డ్ కాస్ట్‌లో తగ్గడం వల్ల వచ్చిన ఇప్పుడు ఇక్కడ అదర్ ఫార్వర్డ్ కాస్ట్ 7.5% ఉంది. వాళ్ళు ఇంకొక 2% ఇప్పుడు తగ్గిపోతారు. హ్మ్. ఇక్కడ 2 తగ్గిపోతారు. ఇక్కడ 3 తగ్గిపోతారు. 5% తగ్గిపోతారు. ఈ 5 కూడా యాంటీ ఇన్కంబెన్సీయే. ఓకే సార్. అంతేగాని ఈ 5 ఆ 5 కలవదు.
ఇంకా మీరు చెప్తున్న లెక్క ప్రకారం ఇంకో 2% లాస్ట్ టైం ఓటింగ్ కన్నా 2% పెరిగే అవకాశం ఉంది. పెరిగే అవకాశం ఉంది. గెలవకపోయినా పెరగకపోయినా ఉమ్. 2% పెరగకపోయినా ఇది 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 ఈ 5 కూడా పెరగకపోయినా 100% గవర్నమెంట్ Stable దానికి ఏం లేదు. స్టిల్ ఏమి చూసినా పోనీ ఆ విధంగా ఆలోచిస్తే మన అపోజిషన్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏ విధంగా చూసినా వాళ్ళ వైపు నుంచి ఆ గవర్నమెంట్ ఇప్పుడు 150 సీట్లు వచ్చిన వాటిని గవర్నమెంట్ పడగొట్టాలంటే 70 సీట్లు రావాలి. యువతలో స్ట్రెంగ్త్ కనిపించట్లేదు, నమ్మకం కలిగించట్లేదు. ఆ నమ్మకాన్ని ఆల్రెడీ అది పొంది ఉన్నాడు. ఓన్లీ యాంటీ ప్రాపగాండాను అవును సార్. తప్ప లేదా డెవలప్మెంట్ ఇంకోటి ఉన్నది. ఇంకో పాయింట్ నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. దాన్ని ఏమంటారు, లెక్కర్ ఇన్ఫ్లుయెన్స్. ఉమ్. లెక్కర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, ఆ లెక్కర్ నార్మల్గా ఏంటి, ఇట్స్ నాట్ మేజర్, ఇస్ అన్ ఆప్షనల్. ఉమ్. ఇప్పుడు రైస్ లాగా గుడ్డలాగా అవును. నెసెసిటీ కాదు, నాన్ నెసెసిటీ. అందుకే ఆయన ఏం చేశాడు, రేటు పెంచుతాడు, ఇష్టమైతే తాగుతాడు, ఇష్టమైతే తాగడు. తాగేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉమ్. అది కూడా పెద్ద మేజర్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అవును. అనుకున్నంతగా మనం మాట్లాడుకున్నంతగా చూపించదు. ఓటుదారికి వచ్చేటప్పటికి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అది ఉమ్. ఆ విధంగా తాగేవాడు నేను ఓటేయను నాకు రేటు పెరిగాయని అనుకుంటే, అరే అందులో ఉన్న ఇంట్లో ఉన్న లేడీస్ ఏమంటది, మంచి పని ఏంది తాగడం మానేస్తాడని ఆమె సపోర్ట్ చేస్తారు. అది నాకు తెలిసి పెద్ద మేజర్ ఎఫెక్ట్ అయితే ఉంటుందని ఇంకో అనుకోండి. విషయం సార్, ఇప్పుడు జగన్ గారు స్ట్రాటజికల్ గా ఇవన్నీ అమలు చేశారు. ఆయనకు ఒక ప్రభుత్వం ప్రజల్లో ఒక ఇమేజ్ అనేది ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే సినిమాల్లో ఎంతో ఒక రేంజ్కి వెళ్ళారు ఆయన. అవును. ప్రస్తుతం చెప్పాలంటే ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన టాప్ హీరో. అయితే ఈ ఇమేజ్ ఎలక్షన్ లో పనిచేయదు అంటారా? నేను అభిమానే సినిమాల వరకు వస్తే, సినిమాలోనే హీరోనే, కానీ ప్రాక్టికాలిటీకి రియాలిటీకి వచ్చేటప్పటికి ఆయన యొక్క స్ట్రెంగ్త్ ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత అని ఆయన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో చేసిన వాటిని అంతా బేరీజ్ వేసుకుంటే మనం జగన్ నమ్మొచ్చా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చా, జనసేన పార్టీని అంటే పార్టీల లీడర్స్ని మనం చూసుకుంటే పబ్లిక్ ఒపీనియన్ నార్మల్గా ఎలా ఉంటుందంటే, ఏదో 10 మంది కుర్రోళ్ళు హీరోలు అని చెప్పడం తప్ప రిలేటివ్గా పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జగన్ అన్న అనుకో మాట తప్పుడు, ఇచ్చిన మాట అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకుంటున్నాడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు లాస్ట్ టైము చూస్తే ఫుల్ఫిల్ చేస్తుంటే అదే గవర్నమెంట్ వచ్చిండు. ఇప్పుడు కూడా మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వేస్తే ఏమండి, చంద్రబాబు నాయుడు గారికి మనం మళ్ళీ వేస్తే నమ్మకం కలగట్ల. కారణం ఏంటి, ఆయన ఏమన్నాడో లాస్ట్ టైం, ఈ పథకాలన్నీ ఇచ్చేస్తే నైజీరియా అయిపోద్ది, లేకపోతే శ్రీలంక అయిపోద్ది. అప్పుడు అలా అంటే నేను ఉన్న మాట చెప్తాను తప్ప జగన్ ఫేవర్ అని కాదు, రియాలిటీ ఆయన ఇంకా ఎక్కువిస్తానంటున్నారు. ఎక్కువిస్తే అప్పుడు అవ్వదా? ఇవన్నీ ప్రజలకి నమ్మకం కలగదు. ఒక మాట ఒకసారి అలా చెప్పడం వల్ల అనుకుంటారు మీడియాలో ఎన్నైనా చెప్పొచ్చు, అది చేసాం ఇది చేసామని. కానీ ఫైనల్గా మీరు గట్టిగా అడిగితే అవునవునవును అంటాం తప్ప ఇంటర్నల్గా ఒపీనియన్. ఇక మన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన ఏం మాట్లాడతాడో, ఇప్పుడు ఎలా ఉంటాడో స్టేబుల్ కాదు. ఒకసారి సపోర్ట్ చేస్తాడు, అదే చంద్రబాబు నాయుడు తోటి అపోజ్ చేశాడు, ఆయన మళ్ళీ కలిసాడు. ఇలా రకరకాల ఆయనకి లీడర్గా ఇక ఒక సీటు కూడా సంపాదించలేదు లాస్ట్ టైము. ఆయన ఏమైనా 10 సీట్లు సంపాదించుకుని ఉంటే ఇప్పుడు 20 సీట్లు సంపాదించుకుంటానికి ఉంటుంది. సో ఇలాంటి కారణాల వల్ల నా ఉద్దేశం అయితే 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మీరు ఆశ్చర్యపోవచ్చు, అది 160 వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఓటర్ ట్రాన్స్ఫర్ బీసీ అయితే. జనసేన బీజేపీ ఓట్ షేర్ మీరు అక్కడ రాశారు. మనకి బీజేపీకి 1% వచ్చింది. ఆ 1% కలిపినా మీరు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం 46-47 అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో, ఆ ప్రభావం ఏమన్నా ఉంటదంటారా? ఎలా ఉంటది? వాళ్ళేమి ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేయలేదు కదా, చేస్తుంటే ఉంటది. ప్రత్యేక హోదా ఇచ్చాము, లేకపోతే ఇప్పుడు ఇస్తున్నాము, ఇప్పుడు ఇస్తున్నాం, రైల్వే జోన్ ఇస్తున్నాము, అవన్నీ ఇస్తామని ఇప్పుడు చెప్పారనుకో నమ్మకం కలుగుతుంది. అది చెప్పుంటే డెఫినెట్గా ఇప్పుడు చెప్పుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంతో కొంత మైలేజ్ వచ్చి ఉండేది. మరి రీజన్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళకుండే 150 మీరు చెప్పిన పర్సెంటేజ్ 50.5 అప్పుడు వచ్చింది, ఇప్పుడు 53% వస్తుంది. అంటే 53% వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే 150 ప్లస్సే వస్తాయి ఇంకా మీరు చెప్పేది. అదే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అనేది ఇంత జరిగితే 160 వస్తుంది. పోనీ మనం ఎన్ని విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన గవర్నమెంట్ని 100% అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందండి. ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్,
కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఉమ్, 3 సార్లు పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. మరోసారి నాలుగోసారి పట్టువదలని విక్రమార్కుల్లా పోటీ చేస్తున్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కాకినాడ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది చెప్పండి? ఆ, కాకినాడ పార్లమెంట్ వరకు వస్తే దానికి కూడా ఆశ్చర్యమైన వర్డ్ ఉపయోగిస్తాను మీకు. హ్మ్. మీకు ఆశ్చర్యమైన వర్డ్ ఉపయోగిస్తాను. హ్మ్. దానికి రీజన్ కూడా నేను చెప్తాను. ఆశ్చర్యమైన వర్డ్ ఏంటంటే, నేను వచ్చి చూశాను ఇక్కడ కాకినాడలో. హ్మ్. కాకినాడలో చూస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగాను. హ్మ్. అది ఒప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది. దానివల్ల నాలుగోసారి ఈయన ఇంతకు ముందు కంటే టఫ్ సిట్యుయేషన్ అది టఫ్ అది ఫేస్ సిట్యుయేషన్‌లో ఇస్తున్నాడు చేస్తున్నారు. హ్మ్. అనే భావన చాలా మందిలో ఉంది. కానీ నా ఒపీనియన్ అయితే ఆయన ఇంట్లో ఎళ్లి పడుకున్నా గెలుస్తాడు. ఎందుకనండి? ఎందుకనా? ఆ! ఎందుకనంటే నా ప్రశ్న ఇంకోటి ఆ! పూర్తిగా మీరు వినాలి. హ్మ్. ఎందుకంటే హ్మ్. పవన్ కళ్యాణ్ గారు పక్కనే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. హ్మ్. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా కాపు సామాజిక హ్మ్. ఆ! వర్గానికి చెందిన ఆయన. హ్మ్. ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆహా! వీళ్ళిద్దరి ప్రభావం సునీల్ గారి మీద ఉండదంటారా? ఓకే. మీరన్నారు కదా! నార్మల్‌గా ఏంటంటే, ఈ రాజకీయాలనేవి హ్మ్. మన చేతుల్లో ఏముండవు. హ్మ్. రాజకీయాలనేవి మన చేతుల్లో ఏముండవండి. హ్మ్. ఇప్పుడు నా వ్యాపారం అయితే నా చేతిలో ఉంటది. నేను డెవలప్ అవుతాను. నా ఉద్యోగం అయితే నా చేతిలో ఉంటది. రాజకీయాలు ఎలా ఉంటది? హ్మ్. నలుగురి యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఉంటది. హ్మ్. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. మీరన్నట్టుగానే వాళ్ళ ప్రభావం ఉంటది. హ్మ్. ఉండాలి. ఉండాలి. హ్మ్. ఇక్కడ అనుకోకుండా ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఎవరికి? హ్మ్. సునీల్ గారికి. హ్మ్. గత 3 సార్లు ఓడిపోయి 3 పార్టీల్లో వాళ్ళందరికీ తెలుసీయన. హ్మ్. అంటే ఏంటి? 3 పార్టీల వాళ్ళు ఈయనకి ఓటేసారు. అవునండి. సౌమ్యుడు, వివాదాలు లేనివాడు. హ్మ్. సో, ఈ 3 సార్లు నిలబడిన తర్వాత కొంచెం మెజారిటీతో ఓడిపోయాడు తప్ప, పెద్ద మేజర్ ఎఫెక్ట్ లేదు. కారణాలు ఏమైనప్పటికీ ఈయన స్ట్రెంగ్త్ అప్పుడు సరిపోలేదు. ఫస్ట్ టైమ్ కొత్తగా రావటము. అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ నిలిచి ఎక్కువ ఉండడం వలన ఆ ఎఫెక్టు. ఆయన టైం ఏదో మరి అంటే టైం అని అనలేము మరి. అలాగా. సెకండ్ టైమ్ కూడా లీస్ట్ మెజారిటీలో ఓడిపోవడం. మళ్ళీ తెలుగుదేశం సో, ఫైనల్‌గా ఏంటి మళ్ళీ థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ అయితే కొంతమంది ఒపీనియన్ ఎలాగున్నదంటే, అయ్యో! అరే! ఫోర్త్ టైమ్ వస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ టఫ్ అవుతది. ఈయన ఏంటి ఈయనకి మంచి యోగం లేదా? ఇలా మాట్లాడుకుంటూ చూసాను. కానీ నేనిప్పుడు చెప్పగలుగుతున్నాను ఆయన ఎళ్ళిపోయి నిద్ర పడుకొని ఉన్నా గాని గెలుస్తాడు. హ్మ్. ఎందుకు అంటే దానికి మేజర్ రీజన్ ఒకటున్నది. ఒకటి అపోజిషను ఆయన పేరు ఉదయ్ కదా! హ్మ్. ఆయన నార్మల్‌గా ఎవరికీ తెలీదు. ఏమైనా ఓటేస్తే పవన్ కళ్యాణ్ చూసి వెయ్యాలంతే. హ్మ్. పవన్ కళ్యాణ్ చూసే ఓటేయాలి. ఆయన ఎవరికీ తెలీదు. ఈయన 15 ఏళ్ల నుంచి సుపరిచితుడు, వివాదాలు లేనివాడు, మంచివాడు. హ్మ్. ఆహ్, ఆహ్, స్వగ్రామానికి వ్యాపారాలను కాదనుకుని స్వగ్రామానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో వచ్చినాడు తప్ప ఇక్కడ సంపాదించుకోవాలంటే ఫారిన్ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఈ వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. స్వగ్రామాన్ని చేయాలనే ఉద్దేశం వచ్చాడు. ఆయన అనుకోని విధాల వల్ల ఆయనకి గెలవడం జరగలేదు. ఈసారి ఎందుకు గెలుస్తాడనే మేజర్ పాయింట్ మీకు చెప్తున్నానండి. ఏంటంటే మేజర్ పాయింట్ ఏ పార్టీకైనా ఏ దేనికైనా సరే ఓటర్స్ ఎలా ఉంటారంటే ఇక్కడ మేజరు జనసేన పక్కన పెడితే వైసీపీకి, తెలుగుదేశం పార్టీకి మినిమమ్ ఓటు బ్యాంక్ ఉంటది. అది ఏంటంటే 25-30% తెలుగుదేశానికి, 25-35% దీనికి మిగిలినది గవర్నమెంట్ రావడానికి, చేంజ్ అవ్వడానికి ఆ మిగిలిన 30% ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తది. న్యూట్రల్ ఏ ఓటర్స్ వాళ్ళు. న్యూట్రల్ ఓట్ లేదు ఎప్పుడైనా సరే. ఈ 30%, 25%లు హ్మ్. క్యాండిడేట్ ఎవడు నిలబడ్డాడు, ఏం పార్టీ, ఇవేమి ఉండవు. పార్టీయే. హ్మ్. పార్టీ అంటే ఏంటి? దానికో గుర్తుంటది. హ్మ్. ఆ గుర్తే గుర్తుంటది వాళ్ళకి. హ్మ్. అంటే ఏంటి? తెలుగుదేశానికి సైకిలు చాలా కాలం నుంచి. అవునండి. వైసీపీకి ఫ్యాన్. ఫ్యాను. హ్మ్. ఈ రెండే గుర్తుంటాయి. వేరే ఏమి గుర్తుండవు. సో, గ్లాసులు చాలా ఆ! వైరల్‌గా న వస్తున్నాయి ఆ! కదండీ మరి. అదే గుర్తుంటాయి. హ్మ్. సో, ఆ విధంగా గుర్తున్నప్పుడు 20-25% సైకిల్‌కి పడిపోద్ది ముందు. హ్మ్. 25-30% వైసీపీకి పడిపోద్ది. మిగిలిన బ్యాలెన్సే పడాలి. హ్మ్. యాదృచ్ఛికంగానో, ఈయనకి అదృష్టం కొద్దో ఇక్కడ తెలుగుదేశం అనే సైకిలే కనిపించట్లేదిక్కడ. హ్మ్. సో, ఇప్పుడు ఆ తెలుగుదేశం సైకిల్ ఓటు హ్మ్. ఎవరికెయ్యాలి అనేది, ఎవరికెయ్యాలి అనేది, ఆ తెలుగుదేశం ఓటు ఎవరికెయ్యాలి అనేది ఆ ఓటరు ఆ రోజు డిసైడ్ చేయితే తెలుగుదేశం కనిపించదు. హ్మ్. అయితే మరి ఇంకెవరికెయ్యాలి? తెలుగుదేశంను, జనసేన కలిసాయి కాబట్టి జనసేనకి ఇన్‌ఫ్లూయెన్స్ చేద్దామని ట్రై చేస్తారు. కానీ ఆళ్ళకి తెలీదసలు. అప్పుడు క్యాండిడేట్‌ని చూస్తారు. అవును. అరే! చలమశెట్టి సునీల్ గారిని మనం లాస్ట్ టైమ్ తెలుగుదేశంలో ఓటేసాం మనం ఆయనకి. హ్మ్. ఏవండీ? హ్మ్. కాబట్టి అరే! అప్పుడు ఓడిపోయాడు. మనం ఏద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఆ 25-30% ఓట్‌లో 100% ఐ యామ్ ష్యూర్ హ్మ్.
వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా, జనసేనకి వెయ్యాలని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఆ 25-30%లో నాకు తెలిసి 15-20% ఖచ్చితంగా సునీల్ గారికే పడతది. ఈ క్రాస్ 50% ఓటింగ్ అంటున్నారు, ఆ ఓటింగ్ అంటున్నారు. ఆ 20% పడితే ఒరిజినల్‌గా ఉన్న వైసీపీకి ఉన్న 35% ఉంటది. సాంప్రదాయ ఓటింగ్ ఉంటుంది. సాంప్రదాయ ఓటింగ్ ఉంటది. హ్మ్. ఇవన్నీ కలిపి అంటే అవునండి. మళ్ళీ ఎలా అంటే అంటారు, ఆళ్ళు ఏడుగురు అయిపోయినా, ఎమ్మెల్యేలు ఏడుగురు పోయినా 100% నేనే గెలుస్తాడు. అంతే. దాన్ని మేజర్ ఎఫెక్ట్ సైకిల్ మీద ఉన్నది. సైకిల్ లేకపోవడం ఆయన ఓకే. ఖచ్చితంగా గెలుస్తాడు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకిచ్చారు. అదేవిధంగా మంచి సమాచారం గూడా ఇచ్చారు. అయితే వాకాడ గారు చెప్తున్నట్టు చూసుకుంటే, గత ఎన్నికల్లో పోలైనటువంటి పర్సెంటేజ్ కన్నా ఈసారి అంటే బీసీలు అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. అయితే కాపుల్లో కొంత చీలిక వచ్చినప్పటికీ ఆ ప్రభావం మాత్రం గెలుపోటములపై ఉండదు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం పక్కా. సీఎం జగన్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం అని కూడా ఆయన చెప్తా ఉన్నారు.